సిగ్లిటర్ జెథెరపీ పెయిన్ క్లినిక్ ఈస్టాన్ బాక్స్ సికింద్రాబాద్లో ఉన్నామండి. డిస్క్ ఇష్యూస్, సర్వైకల్ కానీ, లంబార్ కానీ, స్పాండిలైటిస్, లేకపోతే మోకాల నొప్పులు, అరుగుదల, ఆర్థరైటిస్ లాంటివి, అరికాళ్ళ మంటలు, నొప్పులు, క్యాల్కేనియం స్పర్ కానీ ఇలాంటి అర్థరైటిస్ అంటాము. ఎటువంటివైనా సరే, ఎముకలు, కండరాలు, కీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దగ్గరికి వస్తే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తోటి ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేయడం జరుగుతుంది. టెక్నిక్స్ అంటే ఏంటి అంటే, ఎక్కువగా మన హ్యూమన్ బాడీ అనేది మూమెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. మనకి ఎక్కడైతే మూమెంట్ సరిగ్గా జరగట్లేదో అక్కడ మనకి ఆ జాయింట్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో కొన్ని టూల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో దాన్ని థెరాబ్యాండ్ అంటారు. ఇది సాగుతుంది. జాయింట్కి వేసి మూమెంట్ చేయిస్తాం. మూమెంట్ చేయించి మజిల్ కానీ అయితే దాని చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ని స్ట్రెంగ్తన్ చేయడం ద్వారా కండలో బలం పెరిగి ఆ తర్వాత నొప్పి అనేది తగ్గడం జరుగుతుంది. తర్వాత మా దగ్గర డ్రై నీడిల్ అంటే ఇట్లాంటి అక్యూపంక్చర్ నీడిల్స్ తోటి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో వాటి మీద నీడ్లింగ్ థెరపీ చేసి నొప్పులు అంటే నరాలకు సంబంధించింది కానీ, ఎముకల కీళ్ళకు సంబంధించిన కానీ, కండరాలకు సంబంధించిన కానీ నొప్పుల్ని తగ్గించడం జరుగుతుందండి. తర్వాత కప్స్ అంటాము, కప్పింగ్ థెరపీ అంటాము. కప్పింగ్ థెరపీ అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. కప్పింగ్ థెరపీ అంటే ఇలా కప్ ఉంటుంది. ఎక్కడైతే మనకి మజిల్ టైట్నెస్ కానీ అయితే ఫేషియల్ టైట్నెస్ కానీ ఉంటుందో దాని మీద ఈ కప్పేసి సక్షన్ ఇస్తాం. సక్షన్ ఇస్తే 5 నుంచి 6 నిమిషాల వరకు అలాగే వదిలేస్తాం. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఆ ఏరియాలో టాక్సిన్స్ అనేవి వాష్అవుట్ అయిపోయి మనకి నొప్పి తగ్గడం జరుగుతుంది. అట్లాగే కప్పు విత్ మూమెంట్ చేస్తాం. కప్పు వేసి సక్షన్ వేసి ఎక్సర్సైజ్లు చేయిస్తాం. దాంతో ఫేషియల్ రిలీజ్ అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది. ట్రెడిషనల్ టెక్నిక్స్ కంటే కూడా ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో రిజల్ట్ చాలా బాగా వస్తుందని రీసెర్చ్ మనకి చెప్తుంది. థ్యాంక్ యూ.